మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి. వీటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మెయిన్గా కోర్టు కేసుకు సంబంధించి, దీంతోపాటుగా ఇప్పటి వరకు టెట్కి సంబంధించి క్వాలిఫై కాలేని వాళ్ళు కూడా 2024 టెట్ క్యాండిడేట్ ఐడినే హాల్ టికెట్ నెంబర్, దాంతో అప్లై చేసుకునే అవకాశం ఉంది. దాని గురించి మాట్లాడదాం. నాన్ లోకల్కి సంబంధించి ఆప్షన్ అనేది రావడం జరిగింది, దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. మీకు వస్తున్న మెయిన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాస్టర్ పాయింట్లకు సంబంధించి కూడా చాలామందికి ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో రాస్టర్కి సంబంధించి కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను అనుమతించొద్దు, హైకోర్టులో పిటిషన్ దాఖలంటూ దీనికి సంబంధించి మనకి ప్రత్యేక కథనాలు అయితే పబ్లిష్ కావడం జరిగినాయి మెయిన్ ఎడిషన్లలో. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిడిలకు సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన చేసే పోస్టులకు సంబంధించి బిఎడ్ అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అద్దంకి పట్టణానికి చెందిన బొల్లా సురేష్ దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను చేర్చారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందని, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 23ని ఉల్లంఘన చేసే విధంగా ఉందన్నారు. ఈ నెల 8న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ వెల్లడించారని, టెట్ నిర్వహణ తర్వాత మార్చి 15 నుంచి డిఎస్సి నిర్వహిస్తామని తెలిపారని, 19 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారంటూ దీనికి సంబంధించి మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. 15/2/2024న ఇక్కడ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనిపై వాదనలు ఈరోజు హైకోర్టులో జరిగే అవకాశం అయితే ఉంటుంది. న్యాయ వివాదానికి సంబంధించిన అంశాలు అనేవి అంత స్పీడ్గా మనకి అంశాలు అనేవి కొలుక్కొచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. జరగవలసింది జరుగుతుంది, మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఫర్దర్గా అఫీషియల్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను, కాబట్టి మీరు ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగుతూనే ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకి ఖచ్చితంగా పరీక్షలు అనేవి ఎన్నికల్లోపు ఖచ్చితంగా జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. కనుక డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి కాస్త వెనక్కు వెళ్ళినా మీకు ప్రిపరేషన్కి మరింత సమయం దొరుకుతుందనే ఒక దృఢ సంకల్పంతో మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఇంకొక కేసు కూడా ఫైల్ కాబోతుందంటూ కూడా అనఫీషియల్ డేటా అయితే వస్తుంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్సి దరఖాస్తుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా రగడ అంటూ ఒక ప్రత్యేక కథనం ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి దరఖాస్తుల్లో ఈ నెల 12వ తారీఖు నుంచి ఈ నెల 14వ తారీఖు వరకు ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ ఆప్షన్ లేకుండానే ప్రభుత్వం ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి స్వీకరించింది. దీనిపై అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో గురువారం నుంచి ఈడబ్ల్యూఎస్ ఐచ్ఛికాన్ని తీసుకొచ్చింది. దీనికి ముందు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. దరఖాస్తుకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం కుదరదని, కావాలంటే మళ్ళీ 750 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అంటున్నారని, వీళ్ళు చేసిన నిర్లక్ష్యపు పని వల్ల, వీళ్ళు చేసిన నిర్లక్ష్యపు అప్డేట్ల వల్ల, వీళ్ళ మతిమరుపు అప్డేట్ల వల్ల ఇక్కడ ఫస్ట్ 2 రోజులు కూడా ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది చూపించకపోవడంతో చాలామంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ 750 రూపాయలు చెల్లించవలసిన దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ప్రభుత్వం చేసిన తప్పుకు తామెందుకు బాధ్యత వహించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల్లోనే 30,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, చాలామంది ఈ కోట అర్హత ఉందని చెబుతున్నారు. ఇది గైస్, ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు అయి ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు జాబ్ వచ్చేలోపు చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓసీ క్యాండిడేట్లు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఎస్ పెట్టుకున్నట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి సంబంధించి ఓసీ క్యాండిడేట్లో ఎవరైతే తక్కువ ఆదాయం కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు జాబ్ వచ్చిన తర్వాత ఈ లోపు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన రిజర్వేషన్ వాళ్ళకి సంబంధించి కూడా ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ చూపిస్తుంది. మిగిలిన రిజర్వేషన్ల వాళ్ళు ఎవరు కూడా ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఎస్ పెట్టొద్దు, నో మాత్రమే పెట్టండి. ఓన్లీ ఓసీ క్యాండిడేట్లకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ అనేది ఎస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చాలా టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి.
పేమెంట్ చేసేటప్పుడు ఒక క్యాండిడేట్ వివరాలకు బదులుగా వేరొక క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి వచ్చేసి దానికి సంబంధించిన క్యాండిడేట్ ఐడి క్రియేట్ కావడం, ఈ విధంగా ఘోరంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. హెల్ప్ లైన్ నంబర్లని కాంటాక్ట్ అవుతుంటే కాల్ లైన్ కలవని పరిస్థితి, అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలామంది దగ్గర 750 రూపాయల అమౌంట్ అనేది కట్ అయిపోతుంది, క్యాండిడేట్ ఐడి రావడం లేదని చెప్పేసి అంటున్నారు. అఫీషియల్ వెబ్సైట్లో టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ క్యాండిడేట్ ఫర్గాట్ ఆప్షన్ ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు టెట్కి సంబంధించి పేమెంట్ కట్ అయినా డిఎస్సికి సంబంధించి పేమెంట్ కట్ అయినా ఫర్గాట్ ఆప్షన్ దగ్గర మీరు మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసుకుని ఫర్గాట్ ఐడి ఆప్షన్ యూజ్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు క్యాండిడేట్ ఐడి రాకపోతే అప్పుడు మీరు హెల్ప్ లైన్ నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. ఏదైతే అమౌంట్ కట్ అయిందో మీకు అమౌంట్ అనేది కట్ అయిన అకౌంట్కే తిరిగి బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది 48 అవర్స్లో. హెల్ప్ లైన్ నెంబర్లకి ఎంత ట్రై చేసినా కలవడం లేదు, ఏం చేయాలి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. చేసేదేం లేదు, ట్రై చేయడం తప్ప. హెల్ప్ లైన్ నెంబర్లే మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. సార్ ఇప్పటి వరకు అసలు నేను టెట్ క్వాలిఫై కాలేదు, ఇప్పుడు 2024 టెట్కి నేను అప్లై చేసి ఈ క్యాండిడేట్ ఐడినే హాల్ టికెట్ నెంబర్ కదా, దీంతో నేను అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అప్లై అయితే అవుతుంది. దీనికి సంబంధించి చాలామంది నాకు మెసేజ్ కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మీరు ఎగ్జామ్ అనేది రాయకపోయినా, ఒకవేళ మీ దగ్గర హాల్ టికెట్ అనేది లేకపోయినా, ఇప్పుడు 2024 టెట్కి అప్లై చేసి ఈ క్యాండిడేట్ ఐడి మీరు ఎంటర్ చేసుకుని ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకుని ఇప్పుడు ఈ డిఎస్సికి అప్లై చేసి అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫీజు పేమెంట్లు కట్ అయిపోయిన వాళ్ళు ఇటు టెట్ వెబ్సైట్లో కానీ ఇటు డిఎస్సి వెబ్సైట్లో కానీ ఈ విధంగా ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి అనే ఒక ఆప్షన్ ఉంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని డీటెయిల్స్ అనేవి క్లిక్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ ఐడి రాకుండానే మీకు ఫీజు పేమెంట్ అనేది కట్ అయిపోయిందంటే ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కార్డు మార్చి ట్రై చేయండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్తో లింక్ అయి ఉన్న కార్డులు మాత్రమే యూజ్ అవుతాయి. మీకు అన్ని కార్డుల్లో పేమెంట్లు అనేవి అవ్వవు. హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో లింక్ అయి ఉన్న కార్డులు, ఇదివరకు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన కార్డులని యూజ్ చేసుకోండి. అప్పుడు మీకు పేమెంట్లు కట్ అయిపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇక మనకి లోకల్ నాన్ లోకల్కి సంబంధించి కూడా చాలామంది ఆప్షన్లు అయితే అడుగుతున్నారు కదా. ఇక్కడ చూసినట్లయితే నాన్ లోకల్కి సంబంధించి ఆప్షన్ అనేది ఇప్పుడు అప్డేట్ చేశాడు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జిల్లాలకు సంబంధించి చెక్ చేసుకునేటప్పుడు నాన్ లోకల్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఈ నాన్ లోకల్కి సంబంధించి ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని, ఇదివరకు మీరు ఒక జిల్లా, మీ సొంత జిల్లాకి మీరు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు కదా, వేరే జిల్లాకి మీరు అప్లై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. ఫీజు పేమెంట్ అనేది అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఇక ఎవరైతే నాన్ లోకల్లో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి నాన్ లోకల్కి సంబంధించి ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చే విధంగా నాన్ లోకల్ అప్డేట్ అయితే ఇక్కడ మనకి రావడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన డేటా అనేది చాలామంది అడుగుతున్నారు నాన్ లోకల్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని. ఇక్కడ నాన్ లోకల్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ నాన్ లోకల్ అప్డేట్ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పోస్టులు ఏవైతే ఉన్నాయో మీరు యాడ్ చేసుకుని, ఇక్కడ ఎవరైతే బీఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, దాంతోపాటుగా మీరు ఏదైతే కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం అర్హత కలిగి ఉన్నారో ఆ కోర్స్ సబ్జెక్టుకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ రాసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా టీజీటీ ట్రైనెట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి పేపర్ 2 టెట్ క్వాలిఫై ఉండాలి, బీఎడ్ ఉండాలి. వాళ్ళు ఈ టీజీటీ ట్రైనెట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కూడా అప్లై చేసుకోవచ్చు. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అప్లై చేయాలంటే ఇక్కడ టెట్ అవసరం లేదు, కానీ పీజీటీకి కంపల్సరీగా పీజీ ప్లస్ బీఎడ్ కోర్స్ అనేది ఉండాలి. ఒకసారి మీరు ఇక్కడ డిఎస్సి వెబ్సైట్లోకి వచ్చి ఫీజు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈ బేసిక్ ఆప్షన్లు ఇచ్చుకుని వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అనేవి మీకు ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఈ రకంగా కూడా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏమి ఇస్తున్నారనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డైరెక్ట్గా మొబైల్లో డిఎస్సి వెబ్సైట్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేసి అక్కడ ఏవైతే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందో ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి పోస్టుల మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఏ పోస్ట్కి ఏ విద్యార్హత ఉందనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లో సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే క్వాలిఫికేషన్ ఏందనేది మీకు ఇక్కడ షో చేస్తుంది. ఓకే గైస్, ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారు మీరు డైరెక్ట్గా ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నాన్ లోకల్కి సంబంధించి ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి మీరు వెబ్సైట్లోకి వచ్చి ఫీజు పేమెంట్ ఆప్షన్లోకి వచ్చి డైరెక్ట్గా మొబైల్లో మీరు ఒకసారి డెమో చెక్ చేసుకోండి. డెమో చెక్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏం చూపిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇక 2011 నుంచి 2022 లోపు మీరు ఏదైతే టెట్ పాస్ అయ్యారో ఆ టెట్లో మీకు ఎక్కువ స్కోర్ వచ్చిన టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చుకోండి. పాత వాళ్ళు ఈ 2024 టెట్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసినట్లయితే టెట్ క్యాండిడేట్ ఐడినే హాల్ టికెట్ నెంబర్. 2022లో కానీ 2024లో కానీ ఏదైతే టెట్ క్యాండిడేట్ ఐడి ఉందో ఆ క్యాండిడేట్ ఐడినే హాల్ టికెట్ నెంబర్ అంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు 2024లో కూడా మీరు టెట్ రాస్తున్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకుని ఈ 2024 టెట్ క్యాండిడేట్ ఐడిని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు కొత్తగా ఈ 2024లో మాత్రమే టెట్ రాస్తున్న వాళ్ళు కూడా ఈ 2024 దగ్గర ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకుని ప్రజెంట్ ఏదైతే 2024 టెట్ క్యాండిడేట్ ఐడి ఉందో ఐడి ఎంటర్ చేసుకుని మీరు ఈ కొత్తగా టెట్ రాసే వాళ్ళు కూడా డిఎస్సికి అప్లై చేసుకునే విధంగా అప్లికేషన్ ముందుకు వెళ్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రోస్టర్ పాయింట్ల గురించి మాట్లాడాలి. రోస్టర్ పాయింట్లకు సంబంధించి మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నెంబర్ 1 కనిపిస్తుంది కదా, ఈ సీరియల్ నెంబర్ 1 అనేది ఓసీ క్యాండిడేట్కి సంబంధించి ఓమెన్కి ఉంటుంది. మీరు చెక్ చేసుకుంటే పీడిఎఫ్లో రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 56 పాయింట్ కనిపిస్తుంది అంటే ఆ 56 ఎదురుకుండా ఏముంది, ఓసీ క్యాండిడేట్కి ఉంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్కి ఉంది. అలా కాకుండా రోస్టర్ పాయింట్లో రోస్టర్ పాయింట్ టేబుల్లో మీకు పోస్ట్ దగ్గర 76 సీరియల్ నెంబర్ చూపిస్తుందంటే అది ఆ పోస్ట్ అనేది ఓసీ క్యాండిడేట్కి ఉంది. ఓసీ క్యాండిడేట్కి ఉంటే అక్కడ మెన్ అండ్ ఉమెన్ మిగిలిన అన్ని జిల్లాల రిజర్వేషన్ల వాళ్ళు కూడా ఆ పోస్ట్కి సంబంధించి పోటీ పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 33 చూపిస్తుందంటే ఎస్టీ కోటాలో పోస్ట్ ఉన్నట్లు, సీరియల్ నెంబర్ 32 ఓసీ క్యాండిడేట్కి, సీరియల్ నెంబర్ 83 ఎస్టీ, ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి క్లారిటీగా చూసుకోండి. సీరియల్ నెంబర్ 25 ఎస్టీ, సీరియల్ నెంబర్ 24 బీసీబీ, సీరియల్ నెంబర్ 23 ఓసీ ఓమెన్కి ఉంది, సీరియల్ నెంబర్ 22 ఎస్సీ ఓమెన్కి ఉంది, 21 ఓసీలో ఉంది, 20 బీసీఏ రిజర్వేషన్లో ఉంది. ఉమెన్ కోటా అంటే ఉమెన్ కోటాకి మాత్రమే వస్తుంది, ఉమెన్స్కి మాత్రమే వస్తుంది. అక్కడ ఉమెనా జన్నా అని చెప్పేసి మెన్షన్ చేయలేదంటే అది ఇద్దరికి కూడా వర్తిస్తుందని అర్థం. ఇప్పుడు ప్రస్తుతం హారిజెంటల్ రిజర్వేషన్ అయితే అమలు చేయడం జరుగుతుంది కాబట్టి హారిజెంటల్ రిజర్వేషన్లో 33.33% పోస్టులకి మహిళలకు అవకాశం ఉంటుంది. మిగిలిన పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. రోస్టర్ పాయింట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఎదుర్కొండా రిజర్వేషన్ చూపిస్తుందో మీరు ఏదైతే రోస్టర్ పీడిఎఫ్ ఇచ్చాడో రోస్టర్ పీడిఎఫ్లో దీంతో మీరు కంపేర్ చేసుకుని చెక్ చేసుకోండి. ఓకే, దీనికి సంబంధించిన 1 నుంచి 100 వరకు రోస్టర్ పాయింట్లకు సంబంధించి ఏ రిజర్వేషన్లో ఉంది ఏంది కథ అనేది మీకు దీని ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి రోస్టర్ వైజ్ పీడిఎఫ్కి సంబంధించి ఈ విధంగా ఉంది కదా. పోస్ట్ నెంబర్ 1 చూడండి, ఈస్ట్ గోదావరిలో ఉంది. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించి ఉంది. గవర్నమెంట్ బడీస్ లోకల్ బడీస్కి సంబంధించి ఈ పోస్ట్ అనేది ఉంది. మీడియం తెలుగు మీడియంలో ఉంది. కోటా జనరల్ అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. రోస్టర్ పాయింట్ 69లో ఉంది. ఇక్కడ కేటగిరీ ఈడబ్ల్యూఎస్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓపెన్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ క్యాండిడేట్లు అయి ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ పోస్ట్కి అవకాశం అయితే ఉంటుంది పోస్టింగ్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నెంబర్ 11 చూడండి. 11 వచ్చేసరికి ఈస్ట్ గోదావరి గవర్నమెంట్ స్కూల్స్ లోకల్ బడీ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియం. ఇక్కడ మనకి ఈ పోస్ట్ అనేది ఎస్సీలో ఉంది. ఎస్సీలో లోకల్కి ఉంది. లోకల్ అంటే ఆ సొంత జిల్లా వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఓపెన్లో అంటే పక్క జిల్లాల వాళ్ళు కూడా ఓపెన్ కోటాలో పోటీ పడవచ్చు. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే దాని ప్రకారం పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లోకల్ అని చెప్పేసి మెన్షన్ చేసాడు, సొంత జిల్లా వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ లోకల్లో సొంత జిల్లా వాళ్ళకి మాత్రమే వస్తుంది. జనరల్ కోటాలో ఉందంటే అది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది. జనరల్ కోటా అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది. రోస్టర్ పాయింట్లకు సంబంధించి టేబుల్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపించాను కదా. ఆ రోస్టర్ పాయింట్లకు సంబంధించి టేబుల్ అనేది ఇక్కడ అప్లై చేసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. జోన్ 1లోకి ఏ జిల్లాలు వస్తాయని చూసినట్లయితే టీజీటీ పీజీటీకి సంబంధించి మనకి జోన్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు కదా. జోన్ 1లోకి వచ్చేసరికి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు వస్తాయి. జోన్ 2లోకి వచ్చేసరికి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు అయితే జోన్ 2లోకి వస్తాయి. జోన్ 3లోకి వచ్చేసరికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వస్తాయి. జోన్ 4లోకి వచ్చేసరికి చిత్తూరు, అనంతపురం, కర్నూలు మిగిలినవన్నీ కూడా జోన్ 4లోకి వస్తాయి. జోన్ 1లోకి 3 జిల్లాలు, జోన్ 2లోకి 3 జిల్లాలు, జోన్ 3లోకి 3 జిల్లాలు, జోన్ 4లోకి 3 జిల్లాలు వస్తాయి. జోన్ 4లోకి 3 కాదు 4 జిల్లాలు వస్తాయి. ఓకే, మొత్తంగా ఈ విధంగా ఏ జోన్లోకి ఏమొస్తున్నాయి అనేది క్లారిటీగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రోస్టర్ పాయింట్లకు సంబంధించి టేబుల్ అనేది ఆల్రెడీ మీకు క్లారిటీగా చూపించాను కాబట్టి ఆ రోస్టర్ పాయింట్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా మీరు ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే ఏ పోస్ట్కి సంబంధించి ఏంది కథ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏవైతే రోస్టర్ సర్కిల్ పాయింట్స్ ఉన్నాయో ఈ 100 పాయింట్స్ని ఇక్కడ ఏవైతే వీళ్ళు ఇచ్చిన పీడిఎఫ్లో ఉన్నాయి ఈ పీడిఎఫ్లో మీరు అప్లై చేస్తే ఏ రిజర్వేషన్లోకి వస్తుందో ఆ పోస్ట్ అనేది మీకు తెలుస్తుంది. గైస్ మొత్తం 13 జిల్లాలకు సంబంధించి అదేవిధంగా ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన రోస్టర్కి సంబంధించి పీడిఎఫ్లన్నీ కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో నేనైతే పోస్ట్ చేశాను. ఒకసారి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఆన్ చేసి మనకి రీసెంట్గా ఉన్న మొత్తం కంప్లీట్గా పీడిఎఫ్లన్నీ కూడా మీరు స్క్రోల్ చేసి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది.
చాలామంది సార్ సిగ్నేచర్ సరిగా రాలేదు, ఫోటో సరిగా రాలేదు, బ్లాక్ ఇంక్తో కాకుండా బ్లూ ఇంక్తో సిగ్నేచర్ చేసాం, ఏమన్నా అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. బ్లూ ఇంక్తో సిగ్నేచర్ చేసినా నో ప్రాబ్లం. మీరు ఇకపై ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్లు ఉన్నారో బ్లాక్ ఇంక్తో మాత్రమే సిగ్నేచర్ చేయండి. నెక్స్ట్, ఫోటో సిగ్నేచర్ రాలేదు, ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. నేమ్లో తప్పు పడింది, క్యాండిడేట్ నేమ్లో తప్పు పడింది, ఏం చేయాలని చెప్పేసి అంటున్నారు. మెయిన్గా చూడండి, గతంలో ఏ విధంగా ఉండేదంటే మీ నేమ్లో తప్పులు వచ్చినా, అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్లు వచ్చినా, ఫోటో సిగ్నేచర్ సరిగా రాకపోయినా గెజిటెడ్ ఆఫీసర్ చేత హాల్ టికెట్ మీద అటెస్టేషన్ సైన్ చేయించిన తర్వాత ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మీరు ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళి ఆ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళకు కూడా ఈ విధంగా నా నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, ఫోటో సిగ్నేచర్ పడలేదు, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించారు, ఈ విధంగా ఎగ్జామ్ రాయనిచ్చేవారు. దానికి సంబంధించి మీరు డేటా అనేది హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఓకే, వాళ్ళు మీరు మెయిన్గా రిజర్వేషన్కి సంబంధించి కానీ, పీడబ్ల్యూడి ఈ ఆప్షన్కి సంబంధించి కానీ, మెయిన్గా క్యాస్ట్కి సంబంధించి ఆప్షన్ కానీ, ఏదైనా పోస్ట్కి సంబంధించి ఆప్షన్ కానీ మీరు తప్పు పెట్టేసి అప్లై చేశారంటే మాత్రం 750 రూపాయలు ఫీజు పోయినట్లే, మళ్ళీ కొత్తగా పే చేసుకుని అప్లై చేసుకోవాలి. ఏవైతే చిన్ని మిస్టేక్స్ ఉన్నాయో, చిన్ని మిస్టేక్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్లో నేను సాంస్క్రిట్ సార్ తెలుగు పెట్టేశాను, సాంస్క్రిట్ బదులు తెలుగు పెట్టేశాను, ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ ఇది భారీ మిస్టేక్ అయితే కాదు. మీరు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, లేదా పీడబ్ల్యూడి ఆప్షన్ కానీ, పోస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ ఇటువంటి పెద్ద అంశాల్లో మిస్టేక్ చేశారంటే కంపల్సరీగా 750 రూపాయలు కొత్తగా ఫీజు పేమెంట్ అనేది చేసుకుని అప్లై చేసుకోవడమే, చేసేదేం లేదు. చిన్న మిస్టేక్స్ ఉంటాయి కొన్ని. అవేంటంటే ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ అనేది సాంస్క్రిట్ బదులు అదర్ అనే ఆప్షన్ పెట్టాలి, అదర్ ఆప్షన్ పెట్టకుండా తెలుగు పెట్టేసారి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నారు. ఇటువంటి ఆప్షన్లు పర్లేదు. అయితే ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర సలహా తీసుకుని మాత్రమే మీరు దానికి సంబంధించి ఒక నిర్ణయానికి రండి. ఫ్రెండ్స్, ఏపీ టెట్ అదేవిధంగా ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ బుక్స్కి సంబంధించి బెస్ట్ ప్రాక్టీస్ పుస్తకాలు, మీరు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఏవైతే బుక్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, టెక్స్ట్ బుక్లకు సంబంధించి ప్రాక్టీస్ పుస్తకాలు కావాలనుకుంటారో సెపరేట్గా నేను రివ్యూ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న టెట్ డిఎస్సి సిలబస్కి ఉపయోగపడే విధంగా ప్రాక్టీస్ పుస్తకాలు ఇవి. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే 9989191997 3 పుస్తకాల సెట్ అనేది మొత్తం 1100 రూపాయలు పోస్టల్ ఛార్జీలతో కలుపుకొని ఈ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఈ పుస్తకాలను అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో అందరికీ కూడా ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో కొరియర్ అయితే చేయడం జరిగింది. ఈ 3 పుస్తకాల ఫుల్ రివ్యూ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు మన ఛానల్లోకి వెళ్ళి ఈ బుక్స్కి సంబంధించిన ఫుల్ రివ్యూ చూడండి, ఎలా ఉన్నాయి ఏంది కథ అని ఒక అవగాహన అయితే వస్తుంది. బుక్స్కి సంబంధించి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ప్రస్తుత సిలబస్ ప్రకారం ఉన్న కంప్లీట్ రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా కంటిన్యూస్గా ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ బిట్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా వెబ్సైట్ చూడండి, www.ramramesheducation.in. ఈ ramramesheducation.in వెబ్సైట్కి సంబంధించి నేను మీకోసం VPN హోస్టింగ్ తీసుకున్నాను. ఎక్కువ హీట్స్ వస్తున్నప్పుడు వెబ్సైట్ అనేది మీకు ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి మీకోసం నేను ప్రత్యేకంగా మనీ అనేది పే చేసి ఈ వెబ్సైట్ని రన్ చేస్తున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశం అనేది www.ramramesheducation.in మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పటి వరకు 600 టెస్టులు ఉన్నాయి. 600 టెస్టులు కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. www.ramramesh.in అనే వెబ్సైట్లో టెక్స్ట్ బుక్లు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ramramesheducation.in వెబ్సైట్లో ఇకపై మీకు కంటిన్యూస్గా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ.